శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యం మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపద్యే. నిర్మలమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడు, స్వశక్తితోటి ఆత్మశక్తితోటి సకల కార్యములను సాధించినటువంటి పరాక్రమ సంపన్నుడు, మహత్వానికి ప్రకాశానికి అనంతమైనటువంటి గుణములకు కూడా నిలయమైనటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి వాడు, భక్తపరాధీనుడు, భక్త సంరక్షకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, పిల్లలందరూ కూడా ఆయురారోగ్యములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 327వ రోజులో ప్రవేశించాము. మరి స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి తీరవలసిందే. మరి ఇరువురిలో ఎవరి అనుగ్రహం గొప్పది, ఎవరి గొప్ప అనే విషయాన్ని శ్రీ తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు వారి యొక్క సంకీర్తనలో ప్రతిపాదించారు. శ్రీ కె సరస్వతి ప్రసాద్ గారు, మన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృందం యొక్క సహకారంతో ఆలపించే నీవెక్కుడో ఆపే నీకంటే నెక్కుడో అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నీవెక్కుడో ఆపె నీకంటే నెక్కుడో రావయ్యా తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపె నీకంటే నెక్కుడో రావయ్యా తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపె నీకంటే నెక్కుడో రావయ్యా తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో తుమురుగతనుజుల తోలి తొప్పరలాడి, తుమురుగతనుజుల తోలి తొప్పరలాడి అమరంగా గెలిచితి నందువు. తుమురుగతనుజుల తోలి తొప్పరలాడి అమరంగా గెలిచితి నందువు. మమత తోడుత నిన్ను మదన యుద్ధమునందు, మమత తోడుత నిన్ను మదన యుద్ధమునందు రమణి నిన్ను గెలిచే రఘురామచంద్ర. మమత తోడుత నిన్ను మదన యుద్ధమునందు రమణి నిన్ను గెలిచే రఘురామచంద్ర. రమణి నిన్ను గెలిచే రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపె నీకంటే నెక్కుడో రావయ్యా తిరుపతి
ఆపెని కంటెనే కొడో రామయ్య తిరుపతి రఘురామచంద్ర. తవిలే శివుడు కాశీ తారక బ్రహ్మమణి, తవిలే శివుడు కాశీ తారక బ్రహ్మమణి, వివల నిన్నుపదేశమీయగా. తవిలే శివుడు కాశీ తారక బ్రహ్మమణి, వివల నిన్నుపదేశమీయగా. నవమై శ్రీ వెంకటనాథ మరుతంత్రము, నవమై శ్రీ వెంకటనాథ మరుతంత్రము, రవళి నీకు ఈ పెగిచ్చే రఘురామచంద్ర. నవమై శ్రీ వెంకటనాథ మరుతంత్రము, రవళి నీకు ఈ పెగిచ్చే రఘురామచంద్ర. రవళి నీకి పెగిచ్చే రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపెని కంటెనే కొడో రామయ్య తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపెని కంటెనే కొడో రామయ్య తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో ఆపెని కంటెనే కొడో రామయ్య తిరుపతి రఘురామచంద్ర. నీవెక్కుడో స్వామివారు అమ్మవారు ఇరువురిలో కూడా ఎవరు గొప్ప అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ చూడండి చెబుతున్నారు, ఓ రామచంద్ర, నీవు ఆ జనస్థానంలో దండకారణ్యంలో నీ పరాక్రమంతో అనేక మంది రాక్షసులను వధించి వారందరినీ నీవు గెలిచావు, కావున నీవు గొప్పవాడివేని భావిద్దామా అంటే అనురాగంతో నిన్ను గెలుచుకున్నది సీతామ్మవారు, కావున సీతామ్మవారే గొప్ప అని చెప్పవలసి వస్తోంది. మరి అన్నిటికంటే కూడా మించినటువంటి తారక మంత్రము రామమంత్రము అని పరమేశ్వరుడు అందరికీ బోధిస్తూ ఉంటే, మరి ఈ లోకంలో జనులందరినీ కూడా తరింపచేయడానికి అవతరించినటువంటి ఈ వెంకటేశ్వర మంత్రం ఏదైతే ఉందో అది నీకు అమ్మవారి వలననే వచ్చింది, కావున అమ్మవారే గొప్పని చెప్పాలి అంటూ ఈ విధంగా కొన్ని సందర్భాలలో స్వామివారి యొక్క గొప్పతనాన్ని, మరి అంతకు మించినటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, ఎందుకు అంటే జగన్నాథుడు స్వామివారు అయితే మరి ఆ జగన్నాథుణ్ణి గెలుచుకున్నటువంటి జగన్నాయకి అమ్మవారు, కావున తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ అని చెప్పినట్లుగా సమానమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు, ఒకరిని ఒకరు మించినటువంటి వారు అమ్మవారు స్వామివారు ఇరువురు కూడా. మరి ఆ ఇరువురి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाकृमेः विनाशनार्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिक महाजनानाम् सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्ध्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् तेषाम् सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अनूढानाम् शीघ्रमेव विवाहसिद्ध्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानार्थिनाम् शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थम् ततः पितृदेवता प्रीत्यर्थम् गोसंरक्षणार्थम् च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 45 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 45 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అథ వర్ష సహస్రేణ సదండః సకమండులుః పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండలో రామచంద్రమూర్తికి కొద్దిసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోపెట్టాలి అని ఒక శుభ సంకల్పం చేసుకున్నటువంటి బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారికి ఏమి తలంపు అనిపించిందో అడిగినదే తడవుగా ఏదో ఒక వంకతో రామచంద్రమూర్తికి నేర్పించాల్సినటువంటి అన్ని అంశాల్ని నేర్పించేస్తున్నారు. స్వామి, ఈ ప్రదేశం యొక్క వైభవం చెప్పండి అంటే దీని పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్పేస్తాను నీకు అని చెప్పి క్షీరసాగర మథనానికి కృతయుగానికి వెళ్ళిపోయారు బ్రహ్మర్షులు విశ్వామిత్రులు. ఆ సందర్భంలో దేవతలు అపరాధం, పశ్చాత్తాపం, శ్రీహరి
అనుగ్రహం, కటాక్షం, ఉపాయం, రాక్షసుల్ని కూడా కలుపుకోవడం, ఆ రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేయడం. నైనా తగినంత సందర్భంలో ఎవరినైనా సరే కలుపుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. దేవతలకు శ్రీహరి చేసినటువంటి ఒకానొక ఉపదేశం, శ్రీహరి రాక్షసులకు ఇచ్చినటువంటి ఒకానొక సువర్ణావకాశం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నట్లయితే మీకు మరొక్క అవకాశం ఇస్తున్నాను అన్నట్లుగా. పాపం అప్పటికి, పాపం అంటే జాలి కదా శ్రీహరికి, కటాక్షం, కరుణ, ప్రసన్నమైనటువంటి వెన్నపూస లాంటి మనస్సు స్వామిది. ఇప్పటికైనా వీరు బుద్ధి తెచ్చుకున్నట్లయితే వీరికి కూడా పంచుదాం అనే ఒక ఆలోచన ఉందో ఏమో. అవకాశం ఇచ్చాడు స్వామి, వారితో జత కలిసి చెయ్యండరా అని. అయితే వారిలో ఉండేటటువంటి ఆ వికారాలు అప్పుడు కూడా బయటపడిపోయి, ఇచ్చిన అన్ని అవకాశాల్ని చేజార్చేసుకోవడం అనేది తెలివి తక్కువ వారి పని. పెద్దవారు చెప్పిన దానిని విని కాస్త ఆపుకుని ఉబలాటం, కొంచెం సేపు ప్రతీక్ష చేస్తే, వెయిట్ చేస్తే ఓర్చినమ్మకు తేట నీరు అని మన వాళ్ళు సామెత చెప్తూ ఉంటారు కదా. ఆ తేట అనుభవించగలుగుతాం. ఆ తేటయే ఈ ధన్వంతరి. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని, ఒక రోగ నివారక విజ్ఞానాన్ని, ఆ టెక్నాలజీని లోకానికి అందించినటువంటి మహనీయుడు ధన్వంతరి. అన్నప్పుడు రెండు మాటలు చెప్తారు. ధను అంతరి అన్నట్లుగా దాన్ని విడదీసి, ఎటువంటి సమస్యనైనా సరే, ధనుస్సు అన్నదానికి ఒక శస్త్రం అని అర్థం అన్నమాట. దాని ద్వారా అంతమొందించగలిగినటువంటి ఒక కౌశలం, నైపుణ్యం, లోకంలో తలిచిన వారందరికీ కూడా అందించగలిగే శక్తి స్వరూపం. అంటే ధన్వంతరిని తలుచుకుంటే రోగాలు మటుమాయం అయిపోతాయి అనేది సామాన్యమైన మాట. ధన్వంతరిని తలుచుకుని వారి చేత్తో గ్లాసుడు మంచినీళ్లు ఇచ్చిన అవతల వ్యక్తికి రోగాలు నయమైపోతాయి అని ఆ పేరులో ఉండేటటువంటి అంతరార్థం. అలాంటి మహనీయుడు ఎలా ఆవిర్భవించారు? వాల్మీకి మహర్షి కొంతకాలం అలా నిర్మథనం చేసిన సందర్భంలో ధన్వంతరి అనేటటువంటి ఒకానొక మహనీయ స్వరూపం అందులోంచి ఆవిర్భవించింది అని అన్నారు. శ్రీమద్భాగవతం దాన్ని ఇంకాస్త వివరిస్తోంది. ఎలా అయితే ఒకానొక సందర్భంలో ఋష్యశృంగుల వారు నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆ పుత్రకామేష్టి కార్యక్రమంలో ప్రాజాపత్య పురుషుడు ఒకానొక దివ్యమైనటువంటి తేజస్సుతో, చేతికి కంకణాల, చెవులకు కుండలాల, ధగ మెరిసిపోయేలాంటి ఆభరణాలతో, అసలు వారిని చూస్తేనే, వారిని తలుచుకుంటేనే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి అనేంతటి ఒక మహనీయమైన, ప్రియమార చూసే కొద్దీ చూడాలనిపించేలాంటి ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపంతో వాల్మీకి గారు, గురుగారు చెప్పలేదు, కానీ శ్రీమద్భాగవతంలో వివరం ఉంది. అమృత భాండంతో అక్కడి నుంచి ఆవిర్భవించారు. ఆ సందర్భంలో రాక్షసులు వారి యొక్క నైజాన్ని, సహజమైనటువంటి స్వభావాన్ని బయటపెట్టేసుకున్నారు. వారి కల్చర్ ఆ మాదిరి అన్నమాట, వారి నేచర్ ఆ మాదిరి అన్నమాట అని లోకమంతా ముక్కున వేలేసుకుని తప్పుపట్టి, చిచ్చి ఎన్నటికీ మనం మాత్రం ఇలా ఉండకూడదు అని చెప్పడం తాత్పర్యం. ఆ అమృత భాండం లాక్కుని వెళ్ళిపోయారు వారు. అంటే అక్కడ శ్రీమద్భాగవతంలో చెప్తారు, చాలా అద్భుతంగా. సారం చెప్పేస్తాను, మన ఆ శ్లోకాలంతా చదివితే చాలాసేపు పట్టేస్తుంది. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో విపులంగా ఈ అంశం అంతా ఉంది. ప్రమాణాలు వెతుక్కోవాలి అనుకుంటే అక్కడ చూసుకోవచ్చు తప్పనిసరిగా, నా దగ్గర కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నది రామచంద్రమూర్తికి బ్రహ్మర్షులు చేసినటువంటి ఆ ఉపదేశాన్ని గురించి ప్రస్తావన మాత్రంగా, చిన్న విత్తనంలాగా సూక్ష్మంగా వాల్మీకి గురువుగారు చెప్పినటువంటి అంశాన్ని ఎలాబరేట్ చేసి అంటారు కదా, విపులంగా మనం ఏది పూర్తిగా తెలుసుకోవాలో ఆ అంశం అంతా మనకి వంట పట్టేలాగా, ఎవరి చేత చీకొట్టించుకోకుండా మనం అందరి చేత హై హై నాయక అన్నట్లుగా జేజేలు పలికించుకునేలాగా ఉండడం కోసం కొన్ని అంశాలని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది శ్రీమద్భాగవతంలో, ఇంకా నరసింహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, విష్ణు పురాణంలో ఎక్కడెక్కడ క్షీరసాగర మథనం ఈ అంశం అంతా ఉందో వాటన్నింటిలోనూ పరిశీలించుకుని క్రోడీకరించుకుంటే తెలిసేటటువంటి రహస్యాలు. సరే, అసలు విషయం ఏమంటే, అమృత భాండంతో ధన్వంతరి ఆ మహనీయ మూర్తి అక్కడి నుంచి ఆవిర్భవిస్తారు. 14 అంశాలు ఆవిర్భవించాయి. ఒకటి గరణం అని మొదలుపెట్టి నిన్న కొన్ని అంశాలని చెప్పుకున్నాం కదా మనం. ఆ సందర్భంలో ఈ అమృత భాండాన్ని లాక్కెళ్ళిపోతారు.
వాళ్ళ రాక్షసుల ఎత్తు ఏమనట అంటే క్షణం ఈ మాట చెప్పేస్తే తప్ప ఉబులాటం తీరదు. ఎందుకంటే లేనిది స్వకపోల కల్పనం అనిపించవచ్చు ఎవరికైనా. లిప్సంత సర్వవస్తూని కలశం తరసా అహరన్ నీయమానే అసురై తస్మిన్ కలశే అమృత భాజనే విషణ్ణ మనస దేవా హరిం శరణమాయయు అన్నారు. అంటే గమనించండి, ఈ రాక్షసులకు ఈ కుట్ర ఒక దుర్బుద్ధి ముందునే ఉంది. కలిసినట్లుగా నటించారంతే. వచ్చినటువంటి వస్తువుల మీద చాలా ఆశ ఉంది. వీటన్నింటినీ చేజిక్కించేసుకోవాలి అని లోపల ఉన్న కళ్ళతోనే ఒకరికొకరు సైగలు చేసుకుంటూ, ఒరే బయటపడకూడదురా, దొంగ నాటకాలు ఆడే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు కదండి, అలా దేవతలకి సహకారం చేస్తున్నట్లుగా అంతవరకు ఆగి ఆ అమృత భాండం ఎప్పుడైతే బయటికి వచ్చిందో వెంటనే ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఆ కలశం లాక్కుని పట్టుకుపోయారు. వారి అసలు అభిప్రాయం ఏమి? లిప్సంత సర్వవస్తువుని, అందులో పుట్టినటువంటి అద్భుతములైన అంశాల్లో ఒకటి గరళం. అది శంకరులకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా దానివల్ల మనకేం ప్రమాదం లేదు. తక్కినవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి, మనం సరదా చేసుకోవడానికి ఉపయోగించేవి కనుక వీటన్నింటిలో ఏది తలమానికమైనది, ఏది ముఖ్యంగా ఉంటే మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. దేనికోసం దేవతలు సిద్ధపడ్డారు? ఆ అమృత భాండం గనక మనం లాక్కుని పోయినట్లయితే వీళ్ళందరూ వెర్రిమొహాలు వేసుకుని మనకి దాస్యం చేస్తూ చేతులు కట్టుకుని మనకి సేవలు చేస్తూ ఉంటారు, పడి ఉంటారు అని అనుకుని పడి మెరుపు దాడి చేసి ఆ అమృత భాండాన్ని లాగేసుకున్నారు. కానీ మనసులో ఉద్దేశం లిప్సంత సర్వవస్తువుని, అన్ని వస్తువులను లబ్ధం ఇచ్చంత ప్రతిదాన్ని లాగేసుకోవాలి అని అనుకుని వచ్చిన దాని మీద ఎక్కడైనా చెయ్యి వేస్తే ఆ తరువాత మనం పొందాల్సిన అసలు వస్తువు అమృత భాండం ఇంకా రాలేదు కనుక దాని దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు జాగ్రత్త పడిపోతారేమో అని అలా గుట్టు చప్పుడు కాకుండా అలా గట్టిగా నిలబెట్టుకుని ఉన్నారన్నమాట మనస్సును. ఎప్పుడైతే అమృత భాండం అలా బయటికి వచ్చిందో కలశం తరసా అహరన్ అని అన్నారు. అంటే తరస అంటే బలాత్కారంగా, వేగంగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా తోసిపాడేసి అడ్డు వచ్చినటువంటి దేవతలందరినీ కూడా తన్నుకుపోయారు. అహరన్ అన్నారు. ఆ సందర్భంలో అది అలా పట్టుకెళ్ళిపోతుంటే, స్వామి ఇందుకోసం కదా ఇంత కష్టపడ్డాం, నువ్వు చెప్పినట్లే విన్నాం కదా, మా తప్పు తెలుసుకున్నాం కదా, ఇంకా పరీక్ష పెడతావా మాకు? ఇది న్యాయమా అని ఆ దేవతలంతా నియమానే అసురై తస్మిన్ కలశే అమృత భాజనే, ఆ అమృత భాండం ఆ అసురులు అలా నయనం అంటే ఎగరేసుకుని పట్టుకుపోతున్న సందర్భంలో విషణ్ణ మనస దేవా, చాలా విషాదం వచ్చేసింది. దేవతలు ఇంకా దుఃఖం తట్టుకోలేకపోయారు. అది చూసి ఎవరికేసి చూస్తారు? ఎవరు మనకి పెద్దో, ఎవరు జగన్నాథుడో, అనాథులు అందరికీ నేనే నాథుణ్ణి అని నిలబడిపోతాడో అలాంటి స్వామి లక్ష్మీదేవి గుండెల్లో కూర్చుని ఉంది. అందరికేసి అంటే దేవతలందరికేసి కరుణతో చూసిందట. అద్భుతంగా చెప్తారు ఆ సందర్భంలో శ్రీమద్ భాగవతంలో. అందరికీ ఒక్కసారి వారి దరిద్రమంతా తీరిపోయి గొప్ప గొప్ప సౌభాగ్య రేఖలు అలా 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 అలాగా ప్రసరించేసేయట. కంగారు పడకండి, నేను ఉన్నా కదా అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. అందున లక్ష్మీ సమేతుడై మనం వెనక అనుకున్నాం, విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం ముర విద్విషోపి. స్వామి దేవతలకేసి ఒకసారి, స్వామికేసి ఒకసారి ఆ అమ్మవారు చూస్తూ ఉంటే ఆ చూపులకు పడిపోని శ్రీహరి ఒక్క క్షణమైనా మనకి కనిపిస్తాడా? కాదు కదా. కనుక ఆ సందర్భంలో ఇంకా ప్రసన్నమైపోయినటువంటి ఆ శ్రీహరి, విషణ్ణ మనస్కులైనటువంటి ఆ దేవతలు ఆ శ్రీహరిని శరణు వేడిన సందర్భంలో తద్దైన్యం అవలోక్య, వారి యొక్క దీనస్థితిని అవలోకించి చూసి, భగవాన్ భృత్య కామకృత్, తనని ఆశ్రయించిన వారినే ఎన్నటికీ నెగ్గించాలి, కింద పడినా నాదే పై చెయ్యి అనుకునేటటువంటి దుర్మార్గులందరికీ బుద్ధి చెప్పాలి అని కంకణం కట్టుకున్నటువంటి మన స్వామి మాఖిద్యత మిథ అర్థ వహ సాధయిష్యే స్వమాయయా అని చెప్తున్నారు అన్నమాట. గమనించండి, ఈ అంశాలు లేకుండా మనం ధన్వంతరి పుట్టారు, అమృత భాండం పుట్టింది, అమృతం అంతా పంచుకుందాం అనుకున్నారు, దేవతలకి మాత్రమే పంచి ఇచ్చేశారు, గోవిందా అంటే ఏం బాగుంది? మనస్సుకి సమాధానం అవుతుందా?
ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. ఎంత అన్యాయం అండి, ఎంత జగన్నాటక సూత్రధారి అండి. శ్రీహరి శ్రీహరి విష్ణు 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 అని గొప్పగా చెప్తారండి. రాక్షసుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి చొప్పించి భాగస్వాములను చేసి చిట్ట చివరికి ఫలితం వారికి దక్కకుండా చేసేస్తారా? ఎంత అన్యాయం అండి. ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి కదా. మరి ఈ కథ తర్వాతి కథ గమనిస్తే వారి దౌర్జన్యమేమో కుట్రపూరితమైనటువంటి, అంటే గోముఖ వ్యాఘ్రం అంటారు కదా, ఆవు తొడుక్కున్నటువంటి వారి పెద్ద పులి లాంటి నిజస్వరూపం కనిపిస్తే కబళించేసేలాంటి వారి కడుపులో కుట్ర బయటపడుతుందన్నమాట. చెప్తారు ముందుకి వెళ్ళిన తర్వాత. ఆసక్తి ఉన్నవారు అక్కడంతా బాగా విపులంగా తీసి చదువుకోవచ్చు. పాముకి పాలు పోయకూడదు శ్రీహరి చెప్తాడు. అది చిట్ట చివరికి విషంగానే పరిణమిస్తుంది. అవును, ఇప్పుడు ఖాయమైపోయింది కదా, దీనితో రుజువైపోయింది కదా. వీరికి మరొక అవకాశం ఇస్తే కూడా దుర్మార్గపు బుద్ధితో నిజంగానే చెప్పాలి అంటే దేవతల దగ్గరికి వచ్చి, రే అబ్బాయి, కండిషన్ ప్రకారం నియమం ప్రకారం మీరు మేము సమానంగా పంచుకుందాం. ఉన్న వస్తువులు ఒక 14 వస్తువులు వచ్చాయనుకో, పోనీ అందున 13 వస్తువులు అనుకో, మంచివి కావాల్సినవి, ఒకటి అమృత భాండం చెరిసగం చేసుకుంటే ఆ ఉన్న 12 ఏదో మీకు సగం మాకు సగం అనుకున్నట్లుగా పంచుకుందాం అని కదా ప్రవర్తించాలి. మేం అనేటటువంటి అహం ఉంది కదా, వీరు మన కాళ్ళ దగ్గర పడి ఉండక ఏం చేస్తారు అనే భావన లోపల ఉంది కదా, అది మంచితనాన్ని చంపేస్తుంది. ఎన్ని మంచి ఆలోచనలు వచ్చినా ఈ దుర్బుద్ధి అనేది అణగదొక్కేస్తుంది. ఆ సందర్భంలో మరి కాస్త బయటపడేలాగా శ్రీహరి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. వాళ్ళ దుర్బుద్ధి పోనిచ్చుకోలేదు. ఆ సందర్భంలో కేవలం ఈ సత్ఫలితం అనేది సాధువులకు సత్పురుషులకు మాత్రమే చెందింది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక రాక్షసుల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది శ్రీహరి ఇచ్చినటువంటి ఒక అవకాశం. వారు దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోవడం అనేది వారి దౌర్భాగ్యం అన్నమాట. కనుక ఆ సందర్భంలో చెప్తున్నారు, మా ఖిద్యత, ఖేదం పడకండి నాన్న, బాధపడకండర్రా. ఎందుకంటే మిథ అర్థం వహా సాధయిష్యే, నేను ఒక చిన్న చమత్కారంతో, చిన్న ట్రిక్తో, చిన్న ఉపాయంతో, చిన్న టెక్నిక్తో మీకు అర్థాన్ని, ప్రయోజనాన్ని నేను సాధించి పెట్టగలుగుతాను. కొంచెం సేపు అలా ఉండండి అని అన్నారన్నమాట. ఏదో ఇళ్లలో ఒక మంచి పెద్ద కారు బొమ్మ ఏదో వగైరా తెచ్చిన సందర్భంలో ఇది నాకే కావాలి అని చెప్పి మారాన్ చేసేటటువంటి ఆ పెంకితనంగా ఉండేటువంటి ఆ పిల్లవాడు మరొక సందర్భంలో ఇంకొక బొమ్మ సంచిలోంచి బయటికి తీయగానే ఇది కూడా నాకే కావాలి, మరొకటి తీయగానే ఇది కూడా నాకే కావాలి అంటే వీడితో పోరాడి నెగ్గలేని ఆ చెల్లో ఆ పిల్లలో ఎవరో దీనంగా నాన్నకేసి చూస్తే కళ్ళతో సైగ చేస్తారు కదా, ఆగు 5 నిమిషాలు, వాడిని కాస్త బుద్ధి మరల్చి ఇవన్నీ కూడా నీకే ఇస్తాను కదా, కంగారు పడుకో అని ఓదారుస్తారు కదా. ఆ మాదిరిగా మిథః అర్థం వా సాధయిష్యే స్వమాయయా, నా శక్తితో నేను దీన్ని అంతనే సాధించి పెడతాను అని చెప్పారు. దేవాః స్వం భాగం అర్హంతి ఏ తుల్యాయాస హేతవః. గమనించండి, ఒక లెక్క ప్రకారం ఇది దేవతలకే చెందుతుంది, శ్రీహరికి తెలుసు. కానీ ఒక్క అవకాశం ఇద్దాం. ఒక లెక్క ప్రకారం రాక్షసులకు దేవతలకు సమానంగా ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు, ఈ సంకల్పం మొదలైనప్పుడు అప్పటి స్టేటస్, అప్పటి స్థితి దశ అది కదా. ఒక లెక్క ప్రకారం, రాక్షసుల లెక్క ప్రకారం ఇది మాకే చెందాలి. ఆ కోణంలో ఆలోచిస్తే మరి దేవతలు అందులో భాగస్వాములు కారా? వారికి కాదని కాలదన్నుకుపోయేటటువంటి ఈ దుర్మార్గపు దురాచారమైన న్యాయం కాదు కదా. కనుక చెప్తున్నారు, రాక్షసులకు చెందుతుందో లేదో తర్వాతి విషయం, దేవతలు మాత్రం స్వం భాగం అర్హంతి, వారి వాటా వారికి దక్కే తీరాలి. శ్రీహరి మనస్సులో నిశ్చయించుకుంటున్నాడు. ఎందుకంటే ఏ తుల్య ఆయాస హేతవ, ఇంతటి వందల మైళ్ళ వ్యాప్తిని పొందినటువంటి ఆ మందర పర్వతాన్ని పట్టుకుని, ఆ వాసుకుని పట్టుకుని, దాన్ని పట్టుకుని లాగడం అంటే బతుకుంటే బలుసాకు తినొచ్చురా బాబు అని చెప్పే స్థితి వచ్చేస్తుంది తప్ప, ఈ అమృతానికో దండం, ఈ మందరానికో దండం, క్షీరసాగరానికో దండం అనిపించేస్తుంది తప్ప తట్టుకోగలుగుతారా? కానీ అంత ఆయాసాన్ని పడ్డారు. గమనించండి, రాక్షసుల చేతిలో తుక్కు అయిపోయి రకరకాల దెబ్బలు తినేసి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బ్రతుకు జీవుడా అన్నట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి దశలో ఆ దేవతలు లాగడానికి, మరి బలంతో మదమెక్కిన రాక్షసులు లాగడానికి తేడా ఉంది కదా. ఆ సందర్భంలో కూడా ఆ దేవతలు అంత కష్టంలో ఉంటే కూడా నా మాటకు కట్టుబడి ఈ పగ్గం లాగేరు. కనుక తుల్య ఆయాస హేతవ, అంతటి మదించిన రాక్షసులతో సమానంగా తుల్యంగా ఈ ఆయాసాన్ని పడి ఈ అమృత భాండం బయటికి వచ్చేలాగా చేసేరు. కనుక దేవాః స్వం భాగం అర్హంతి, శ్రీహరి అనుకుంటున్నారన్నమాట.
ఎలాగైతే ఒకానొక సత్రయాగం అని ఉంటుందండి. ఆ యాగంలో అందరూ సర్వే యజమానాహ సర్వే ఋత్విజ అంటారు. ఎంత అద్భుతమైన పోలికలో! కాస్త యజ్ఞము ప్రక్రియ అది పరిచయం ఉన్న వారికి ఇంకా బాగా తెలుస్తుంది. భాగవతమే ప్రధానంగా చదువుకున్నప్పుడు మరి ఆ అంశాలన్నీ ప్రస్తుతం సూక్ష్మంగా మాత్రం చెప్పేసుకుందాం. ఇలా అనుకుని వీరందరికీ కూడా వాటా దక్కాలి అని అనుకుని ఇది స్వాన్ ప్రత్యషేధన్ వై దైతేజాః జాతమత్సరాః దుర్బలాః ప్రబలాన్ రాజన్ గృహీత కలశాన్ ముహు అన్నారు. అంతే, విష్ణుమాయ పనిచేయడం మొదలుపెట్టేసింది. అలా మొదలుపెట్టేస్తే ఈ అమృత భాండం ఏదో ఒకానొక ఫుట్బాల్ ఆటగాళ్ళు తమ జట్టు నెగ్గాలి అని వీరే గోల్ చేయాలి, ఆ గొప్ప ఆ క్రెడిట్ వీరికే సొంతం అవ్వాలి అనే ప్రయత్నంలో వారు తన్నుతుంటే వీరు తన్నుతుంటే వారు అలా ఆ బంతిని ఎగరేసుకుపోతూ చిట్ట చివరికి తానే గోల్ చేయాలి అనే తపనతో ప్రతి ఒక్కరూ కనిపిస్తూ ఉంటారు కదా. ఆ మాదిరిగా దేవతలందరూ విషాదంగా అలా ఉండగా రాక్షసుల విషయం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రాక్షసులు ఎలా అయితే ఆ ఫుట్బాల్ ఆటగాళ్ళు ఆ బంతి కోసం వాళ్ళలో వాళ్లే పోటీలు పెట్టేసుకుని ఒకరికొకరు కాలడ్డం పెట్టేసుకుని ఒకరొకరు కింద మీద పడిపోతూ లెక్క చేయకుండా అలా ఉన్న ఆ కోలాహలం మాదిరిగా అంతటి విశాలమైనటువంటి ఆ సముద్రపు ఒడ్డున ఈ అమృత భాండాన్ని పట్టుకుని ఏదో మన సినిమాలో చూపించినట్లుగా వీరు ఎగరేస్తే వారికి వారు ఎగరేస్తే వీరికి అన్నట్లుగా, ఒరే నీకు దక్కితే కనుక నువ్వు నేను సగం అనుకున్నట్లుగా, ఒరే వాణ్ణి మాత్రం దగ్గరికి రానివ్వకూడదు అన్నట్లుగా ఆ రాక్షసులకే వైమనస్యం ఏర్పడిపోయింది అట. దుర్బలాహ ప్రబలాన్ రాజన్ గృహీత కలశాన్ ముహు అని మొదలుపెట్టి చెప్తున్నారు. కలశం చేత్తో పట్టుకోవడం, ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి తమవారే అయినా తోసి అవతల పారేయడం, అలా వారి మధ్య కొంతసేపు ఆ ఆట సాగిన సందర్భంలో స్వామి వచ్చాడు. ఏతస్మిన్నంతరే తెర మీదకి ఏమది జగన్మోహిని స్వామి, జగన్మోహిని రూపంగా మొత్తం ప్రపంచాన్నే సమ్మోహపరచగలుగుతారు అని అనుకుంటే ఆ సమ్మోహపడతారు ఆ స్వరూపంతో. అంటే ఏదో చెట్టుకి చీర చుట్టినా దాని చుట్టూతా ఏదో ఒకానొక అనుకునే భ్రమతో ప్రదక్షిణాలు చేసేటటువంటి అతి కాముకులైనటువంటి రాక్షసుల విషయంలో ప్రలోభపడకుండా ఉంటారు అని మనం ఊహించగలుగుదామా కనీసం? కనుక ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధి ఈశ్వర యోషిద్రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం. ఆ జగన్మోహిని స్వరూపాన్ని ఎత్తి వచ్చేటప్పటికే ఇంతకుముందు ఎక్కడా చూడలేదురా, ఎవర్రా ఈ అమ్మాయి అని అందరూ ఆ ధ్యాసలో పడిపోయి ఈ అమృతం భాండం ఇందులోంచి వచ్చినటువంటి అన్ని వస్తువులు అంతవరకు పడినటువంటి శ్రమ అన్నీ పోయాయి. ఏమీ లేదు, అందరి దృష్టి ఒకే దగ్గర అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఆ సందర్భంలో చెప్తారు, మరి మనం సూక్ష్మమైన అంశాలే చెప్పుకోవాలి అంటే మరి ముందుకు వెళ్ళిపోవాలి, తప్పదు. ఏమనంటే ఆ స్వామి జగన్మోహిని స్వరూపంలో రాక్షసులకు దగ్గరగా వచ్చి హోయలకు పోస్తూ సిగ్గు నటిస్తూ చూసి చూడకుండా నవ్వకుండా పలకరించకుండా అన్నట్లుగా అంతలోనే వారిని అందరినీ కూడా సముగ్ధుల్నిగా చేసేసి సవ్రీడ స్మిత వీక్షిత భ్రూ విలాస అవలోకనై అని చెప్పారనమాట. ఎవరైనా వాళ్ళని చూసి అలా కాస్త సిగ్గుపడుతూ ఉంటే కాస్త చూసి నవ్వుతూ ఉంటే అందున ఎన్నడూ చూడనటువంటి అందున అపరిచితమైనటువంటి అందున కోరలతో పురెలతో భయంకరంగా ఉన్నటువంటి ఈ రాక్షస మొహాలికేసి చూసి అలా నవ్వుతూ ఉంటే పడిపోని వారు ఎవరైనా ఉంటారా? కనుక అలా వారందరినీ కూడా సమ్మోహపరిచి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అలా అనుకోకూడదు. జగన్మోహిని అమ్మవారు, ఆ స్త్రీమూర్తి, ఆ సుందరాంగి, ఆ యౌవనవతి, ఆ యువతి ఒక దగ్గర ఉంటే అంతే వీళ్ళందరూ ఎక్కడెక్కడి వాళ్ళు అన్ని విషయాలు మర్చిపోయి వారి దగ్గరికి వచ్చేసి ఆ జగన్మోహిని దగ్గరికి వచ్చేసి తే అన్యోన్యత అసురాః పాత్రం హరంతః త్యక్త సౌహృదాః క్షిపంతః దస్యుధర్మాణః ఆయంతీం దదృశు స్త్రియం. ఇలా తమ కేసి కాస్త అలా నడుస్తూ వస్తున్నటువంటి అలా చూస్తున్నటువంటి అలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ఆ మోహనాకారమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి మోహించిపోయి ఈ అసలు విషయం మరిచిపోయి అంతా చెప్తున్నారు అక్కడ. ఏమనంటే, అమ్మాయి ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారో, మిమ్మల్ని ఎవరు తయారు చేశారు, మీ తండ్రి గారు ఎవరు, తాతగారు ఎవరు, ఇలా నెమ్మదిగా మాటలు కలుపుతారు కదండి. అలా కలిపి అడిగిన సందర్భంలో ఇంతలో ఎవరో అన్నారు, ఒరే ఎక్కడి నుంచి వస్తే ఏమిరా, మన అదృష్టం బాగుండి మన అదృష్టమే కలిసొచ్చి ఇలా కన్యగా నడిచొచ్చిందిరా. అంచేత మనం ఇప్పుడు
కర్తవ్యం ఆలోచించాలి కానీ వెనక చరిత్ర ఎందుకురా ఇలా చెప్తున్నారట వాళ్ళు. అలా చెప్తూ ఉంటే వాళ్ళందరికీ కొత్త పిచ్చి కదా. ఆ కొత్త పిచ్చిలో ఈ జగన్మోహిని దగ్గరికి వచ్చేటప్పటికే ఈ అమృత భాండాన్ని ఆమె చేతిలో పెట్టేసి, మాకు తెగట్లేదు ఈ వివాదం, ఎవరైనా ఎక్కువ తాగేస్తారేమో, ఎవరైనా తక్కువ తాగేస్తారేమో, లేకపోతే దుర్బలురకు కూడా ఈ అమృతం చేరిపోతుందేమో అని మాకు చాలా తగాదగా ఉంది అని చెప్పి నువ్వే సమానంగా పంచాలి అందరికీ, ఓకేనా అని చెప్పి ఒక కండిషన్ పెట్టుకుని ఆ అమృత భాండాన్ని ఆ జగన్మోహిని చేతిలో పెడితే, సాత్వం నహా స్పర్ధమానాను, ఇలా పోటీపడి తన్నులాడుకుంటూ గుద్దులాడుకుంటూ ఉన్నటువంటి మా విషయంలో ఏకవస్తుని మానిని ఒకే అమృత భాండం విషయంలో ఇలా తగాదాలు పడుతున్నటువంటి మా విషయంలో మళ్ళీ జ్ఞాతీనాం బద్ధవైరినాం మేమందరము, అది అక్కడ ఉన్నారు కదా వాళ్ళు దేవతలు, మేమేమో రాక్షసులం, మేము వారు జ్ఞాతులం, మేమందరము ఒక తండ్రి బిడ్డలమే, కానీ మాకందరికీ కూడా అస్సలు పడదు. వాళ్ళు పెద్ద ప్రతినాయకులు, విలన్స్, ప్రతి దగ్గర కూడా అడ్డం పడిపోతూ ఉంటారు, ఏదో తెలియని ఊహించని ప్రక్రియలన్నీ చేసేసి అలా ఎదిగిపోతూ ఉంటారు, మమ్మల్ని తొక్కేస్తూ ఉంటారు అని చెప్పి వారి గురించి అలా పరిచయం చేస్తూ శంవిధత్స్వ సుమధ్యమే, కనుక మాకు ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా ఉండేలాగా ఈ అమృతాన్ని పంచు అని చెప్పి ఆ అమృత భాండాన్ని ఆ జగన్మోహిని చేతిలో పెడితే, అప్పుడు స్వామి అంటాడు చాలా చమత్కారంగా, అదంతా శ్రీమద్ భాగవతానికే పరిమితం, ఏమనంటే వెర్రి వాళ్ళలారా, ద్వంద్వార్థాలు వచ్చేలాగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుంది అమ్మ. అప్పుడు ఏమనంటే, మీరు పలానా కశ్యపుని సంతతి అంటున్నారు కదా వగైరా అంతా చెప్తూ మీరు నన్ను నమ్మి మరి నా చేతిలో పెడుతున్నారా, నేను ఎలా చెప్తే అలా వింటారా అనే అర్థం పైకి వస్తుందన్నమాట. అంతరార్థం ఏమి అంటే, ఒరే వెర్రి వాళ్ళలారా, అలాగా ఇలాగా గాలి తిరుగుళ్ళు తిరుగుతూ మద్యం తాగుతూ వ్యసనాలకి బానిసలు అయిపోతూ ఉన్నటువంటి మీకు ఇది ఈ సత్పురుషులకు మాత్రమే దక్కవలసినటువంటి సత్ఫలితాన్ని నేను అందిస్తాండ్రా, చూస్తూ ఉండండి, అలా వెర్రి మొహాలేసుకుని వెనక్కి వెళ్ళిపోదురు కానీ అన్నట్లుగా ఉండే అంతరార్థం అన్నమాట. ఆ తాత్పర్యంతో ఆ భాండాన్ని దగ్గరగా పెట్టడం, ఆమెకు అందించడం. అప్పుడు ఆ జగన్మోహిని, ఆ దివ్య సుందరి ఇద్దరిని కూడా, మరి ఇంక నేనేమని చెప్తే అది వింటేనే ఈ పంపకం అని ఒట్టు పెట్టింది కదా, రెండు బారులుగా కూర్చోబెట్టడం. వీరంతా ఒక వరుసలో, ఆ దేవతలంతా ఒక వరుసలో, రెండు అబ్బాయి అందరూ అలా వరుసగా కూర్చోండి అని ఎన్నో హొయ్యలు పోస్తూ చిరునవ్వు నవ్వుతూ క్రీగంటి చూపుతూ వారిని అలరిస్తూ, ఎవరిని? రాక్షసుల్ని. రాక్షసుల దాకా వచ్చేటప్పటికే అలా కొద్దిగా చేతిలో పోసినట్లుగా పోయకుండా అలా పట్టుకెళ్ళిపోవడం, దేవతల దాకా వచ్చేటప్పటికీ వారికి అమృతాన్ని పోయడం, అలా పంచుకుంటూ వచ్చేటప్పటికే ఇందులో ఇద్దరు తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కాదు, ఒకరు అనాలి, తరువాత ఒకరిద్దరు అయ్యారన్నమాట, రాహుకేతువులు కదా. ఆ సందర్భంలో వాళ్ళు కనిపెట్టేశారు, రే ఇది మన పంక్తిలోకి దక్కనివ్వట్లేదురా, ఇదంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది, కనుక మనల్ని ఏ రకంగానూ అందులో చేరనివ్వరు. ఈ కూరలు పుర్రెలు గొరవలు ఈ గందరగోళం అంతా ఈ డ్రెస్తో పెడితే లాభం లేదు, కనుక డ్రెస్ చేంజ్ చేసుకుని మనం దేవతల అవతారం ఎత్తేసి అందులోకి వెళ్ళిపోదాం రా అనుకున్నటువంటి సందర్భంలో ఆ రాక్షసుడు వెళ్ళిపోయి ఓ దగ్గర కూర్చుంటాడు. పాపం కాస్త మెత్తగా కనిపించాడు కాబోలు చంద్రుడు. పాపం సూర్యుడు సర్వలోక హితకారి కనుక పోనీలే అని అనుకుని కాస్త జరిగి చోటిచ్చాడు. సూర్యచంద్రుల మధ్య నక్కి కూర్చున్నాడు. పాపం ఆ సందర్భంలో అలా పంచుతూ సూర్యుడికి పోసేసాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఉన్నటువంటి వాడికి పోసేసాడు, ఆ తర్వాత ఉన్నటువంటి చంద్రుడికి అమృతం పోసేసాడు. అలా పోసేసిన సందర్భంలో ఇలా పక్క నుంచి నెమ్మదిగా గోకి ఆ సూర్యచంద్రులు సైగ చేశారు, వీడు మనవాడు కాదండి, వీడు వేరేవాడు, వాళ్ళలోంచి వచ్చేసి ఇక్కడ ఇలా ఉన్నాడు అని ఈ సైగలు వీటి ద్వారా ఈ వ్యవహారం ద్వారా మొత్తానికి ఏమైతే వృత్తాంతం తెలిపేశారు. బయటపడిపోయింది. వెంటనే శ్రీహరి తన చక్రాన్ని విదిలిపెట్టాడు. శిరశ్ఛేదం అయిపోయింది. అంతవరకు పంపకం, ఆ పంపకంలో ఆఖరి దృశ్యం అంశం ఇది అన్నమాట. ఆ మాదిరిగా శిరశ్ఛేదం అయిపోతే రాహో శిర అని గురుగారు వ్యాకరణలో అస్తమాటు ఉదహరిస్తూ ఉండేవారు. ఆ రాహువు శిరస్వరూపంగా ఉన్నటువంటి స్వరూపం రాహుగా అవతరించాడు అని. అయితే ఇలా తమ గుట్టు బయట పెట్టేశారు అని ఈ సూర్యచంద్రుల మీద ఖర్చు పెట్టుకుని పర్వణి గ్రసతే తం అని చెప్తారు అన్నమాట. ఎప్పుడైతే అమావాస్య వస్తుందో సూర్యుడిని మింగేసేలాగా, పున్నమి వస్తుందో చంద్రుడిని మింగేసేలాగా అలా కచ్చిగా ఉంటాడట. రాక్షసులంటే గమనించండి, ఈనాటికి ఆ కచ్చ తీరలేదు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తూనే ఉంది.
కానీ మన సూర్యచంద్రులు మాత్రం మనం చేసేటటువంటి ఆ గ్రహణకాలీనమైన పుణ్యాలకి సురక్షితంగా బయట పడుతూనే ఉన్నారు. సరే, ప్రకృతంలో అమృతాన్ని మథించడం అనే అంశం ఈ రకంగా జరిగింది కదా. వాల్మీకి గారు చెప్పినటువంటి ఈ శ్లోకాల్ని కూడా కాస్త అర్థం చేసుకుని మనం ముందుకు వెడదాం. ఏ రకంగా అంటే, అథవర్ష సహస్రేణ సదండ సకమండలు పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చస అని అన్నారన్నమాట. ఈ చెప్పుకోబోయే శ్లోకాల్లో భావాలు అర్థాలు అన్నీ మీకు బాగా వంట పట్టేసే ఉంటాయి. వాటన్నింటినీ అర్థం చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకాల్ని కొద్దిగా మనం విడిచిపెట్టేయకుండా రామాయణ సంప్రదాయాన్ని అనుసరించి కూడా వివరించుకుంటున్నాం. కొంతకాలానికి దండము కమండలు ఇవన్నీ పట్టుకుని ధన్వంతరి అనేటటువంటి ఒక మహనీయ స్వరూపం అందులోంచి ఆవిర్భవించింది. ఒక మాట మళ్ళీ అప్సరాశ్చ సువర్చస, గొప్ప తేజస్సుతో, చెప్పలేనంత శోభతో, కన్ను చెదిరిపోయేంత అందంతో కొంతమంది వనితలు కూడా అక్కడి నుంచి ఆవిర్భవించారట. ఎవరట వారు? అప్సరసలు అని చెప్పారు. అప్సరాశ్చ అనేది అర్ష ప్రయోగం, అప్సరస అనేది సాధు ప్రయోగం, లౌకిక ప్రయోగం. అయితే తర్వాతి శ్లోకం, అప్సు నిర్మథనాదేవ రసాహ తస్మాత్ వరాహ స్త్రియ ఉత్పేతు మనుజశ్రేష్ఠ తస్మాత్ అప్సరస అభవన్ అని అన్నారు. వారిని అప్సరసలు అని ఎందుకన్నారండి అంటే చెప్తున్నారు, అప్సు రసము అటవారు అంటే ఈ క్షీరసాగరంలో అంత సారమేది అని కనుక మనం గమనించినట్లయితే ఆ సారమే అందమై స్త్రీమూర్తిగా ఈ వనితల రూపంగా ఆవిర్భవించిందిట. కనుక అప్సు అన్నదానికి నీటిలో అని అర్థం అన్నమాట. రసము అన్నదానికి సారమైనది అని అర్థం అన్నమాట. అప్సు రసము కనుక అప్సరసలు అయ్యారట ఆ మాట చెప్తున్నారు. అప్సు నిర్మథనాదేవ రసాహ తస్మాతు వరాహ స్త్రియ, సర్వ శుభలక్షణములతో కూడినటువంటి ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ ఈ రకంగా లెక్కబెట్టేరా అండి మీరు అంటారా? వాల్మీకి గురుగారు లెక్కబెట్టి చెప్తున్నారు. దాదాపుగా అందాజుగా అంచనా అండోయ్, అంత ఖచ్చితంగా మీరు జనాభా లెక్కలు చూస్తే దేవలోకంలో బహుశా తప్పిపోవచ్చు, చాలా మంది ఉన్నారు. 60 కోట్యః అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం, అప్సరసాం లౌకిక ప్రయోగం, అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః. చిన్న మాట, మరి మధ్యలో అడ్డు తగలేనని అనుకోకూడదు. నిన్న ఎవరో అడిగారు, దుర్వాసో ముని అని ఎందుకు అనాలి అంటే, దుర్వాసస్ అనేది దుర్వాసస్ అనే భాగాలు కలిపితే వచ్చినది. చివరిలో దుర్వాసస్ అని వచ్చిన సందర్భంలో ఆ చిగురున ఆ తరువాత ఒక హల్లుని దేన్నైనా ప్రయోగిస్తే అంటే ముని అనే మాటను ప్రయోగిస్తే దుర్వాసో ముని అని ఒక మాట అనుకోవాలి అన్నమాట. తరువాత కనకధారా స్తోత్రం ఆదిశంకరులు ఉపదేశించినది. ఒకానొక సందర్భాన్ని చూసి పరవశించిపోయి వారిని అనుగ్రహించడం అనే నెపంతో లోకాన్ని అంతని అనుగ్రహించాలి అని చేసినటువంటి గొప్ప దివ్యమంగళమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రం అని పెద్దలు చెప్తారు సంప్రదాయం. కనుక విశ్వామరేంద్ర పద విభ్రమ ఈ మాటలు అనుకున్నాం కదా. ముగ్ధ ముహుర్విదధతి అని ఈ మాటలన్నీ ఆది శంకరులు చెప్పినటువంటి దానిలో అని పెద్దలు చెప్తారు. తర్వాత మళ్ళీ ఇంకా బాకీ ఉండిపోయింది ఏమనంటే, గంగా భాగీరథి సమానురాలైన దశరథులు 60,000 సంవత్సరాలు ఇదంతా మరి గడగడగడగడగడ గుక్క తిప్పుకోకుండా చెప్పుకుంటున్నా ఇంకా సమయం చాలట్లేదు. ఇది ఆపి అది చెప్తే అసంగతం అసంబద్ధం అనిపిస్తుంది, అది చెప్పకపోతే సందిగ్ధం లోపల పీకుతూ ఉంటుంది. మరొక సందర్భం మరొకటేముంది, రేపే చెప్పేసుకుందాం. గంగా భాగీరథి సమానురాలైన కొన్ని ఉదాహరణలు చెప్పకపోతే వంట పట్టదు అని ఉద్దేశం అన్నమాట. 60,000 సంవత్సరాలు దశరథులు గురించి కూడా చాలా మందికి తెలిసిన అంశమే అవ్వచ్చు. చిన్నపాటి చిక్కు ప్రశ్నగా ఉన్నదాన్ని కూడా రేపు ఆ ముడి విప్పేసుకుందాం. సరే, ప్రకృతంలో 60 కోట్యః భవన్ 60 కోట్ల మందిగా ఉన్నారట ఆ పుట్టినటువంటి అప్సరసలు. అయితే వారికి పరిచారికలుగా కొంతమంది ఉన్నారట. మరి వారెంతమంది అండి అన్నారు. నేను లెక్క పెట్టలేనండి అనేసారు వాల్మీకి గురుగారు. అసంఖ్యేయాః, సంఖ్య పెట్టడానికి లెక్కించడానికి వీలు కాకుండా ఉన్నారు. అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః, ఆ అప్సు రసంగా ఉన్నటువంటి అప్సర స్త్రీలకు పరిచారికలుగా ఉన్నటువంటి సంఖ్యని లెక్క పెట్టలేను అన్నారయ్యా వాల్మీకి గురుగారు. తరువాత నతాస్మ ప్రతిగృహంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణ దేవ తేన సాధారణాః స్మృతాః. వారిని ఏ ఒక్కరూ వీరు నాకే కావాలి, నాకు సొంతం అవ్వాలి అని అనుకోలేదట. ఎందుకంటే దృష్టి అమృతం మీద ఉంది. ఆ అమృతం దక్కని చూసుకుందాం అని అనుకుని ఉంటారు రాక్షసులు. ఏది వచ్చినా ఎగబడకూడదు, తెగబడకూడదు అని శ్రీహరి ఉపదేశం చేశారు. కనుక కాస్త కట్టుకుని ఉంటారు దేవేంద్రుడు వగైరా వీళ్ళంతా కూడా. లేకపోతే ఊర్వశి, మేనక, తిలోత్తమ వీరి అందానికి ఎక్కడైనా పోలిక ఉందా? అసలు వర్ణించగలమా?
మాటలు లేవు, అంతటి అందగత్తెలన్నమాట. కనుక నతాస్మ ప్రతిగృహంతి సర్వేతే దేవ దానవాహ, ఈ దేవతలు కానీ ఆ దానవులు కానీ వారి మీద చెయ్యి వేసి లేకపోతే వారు నాకు కావాలి అని చెప్పి ఆ అప్సర స్త్రీల జోలికి ఎవరూ పోలేదట. కనుక అప్రతిగ్రహణాదేవ, ఎవరు సొంతం చేసుకోవాలి అని చూడలేదు. కనుకనే వారు సర్వసాధారణంగా అంటే ఏ ఒక్కరికి ఇల్లాలిగా కాకుండా ఉండిపోయారట. కనుక తేన సాధారణ స్మృతా, అందరికీ కామన్గా దేవలోకంలో నాట్యగత్తెలుగా ఉండిపోయారన్నమాట వారు. అయితే ఇది ఒక పెద్ద డిపార్ట్మెంట్ అండోయ్. విశ్వామిత్రులు తపోభంగం దగ్గర తెలుస్తుంది ఏమనంటే, తపస్సును భంగపరిచేటటువంటి ఒక గొప్ప డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లుగా అన్నట్లుగా ఈ ఉర్వశి మేనకా వీరిని పెట్టుకుని దేవేంద్రుడు వ్యవహారం చేస్తుంటాడు. మరి ఆ కథంతా అప్పుడు. సరే, ప్రకృతంలో వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగ మార్గమాణ పరిగ్రహం అని, అంటే ఆ జలాధిష్ఠాత అయినటువంటి ఆ వరుణదేవుని యొక్క కన్యగా ఉన్నటువంటి ఒకానొక దేవతామూర్తి. ఇది దేవతా స్వరూపం. లౌకిక స్వరూపంలో మదిర, మద్యంగా వ్యవహరింపబడేటటువంటి ఒకానొక వస్తువు ఉత్పపాత, ఎగిసి పడిందట. అంటే మద్యం ఆవిర్భవించింది. నిన్న మనం అనుకున్నాం వారుణి ఆవిర్భవించింది, లేకపోతే సుర ఆవిర్భవించింది అని. ఆ 13 వస్తువుల్లో ఇది కూడా ఒకటి. ఉత్పపాత మహాభాగ మార్గమాణ పరిగ్రహం, నన్నెవరు తీసుకుంటారు అని ఎదురు చూస్తోందట. ఆ సందర్భంలో దితే పుత్రాహ నతాం రామ జగృహు వరుణాత్మజాం అదితేస్తు సుతాహ వీర జగృహు తాం అనిందితాం అని అన్నారు. తరువాత జరిగిన పంపకాల్లో ఈ సుర అనేది దేవతల వద్దకు చేరింది, రాక్షసుల వద్దకు చేరలేదు. అయితే ఈ సురను రాక్షసులు మనం మద్యం తాగితే తప్పైపోతుందేమో, మనం కాస్త ఒబీడియంట్గా అంటారు కదా ఈ దొంగ నాటకాల కోసం అని, కాసేపు అలా నటిద్దామని అబ్బాబే మాకొద్దండి అని చెప్పి దూరంగా జరిగిపోయారట. సరే ఇలా పట్టండి అని చెప్పి దేవతలు తీసుకున్నారట. సురను పొందిన వారు కనుక సురులు దేవతలు అని, సుర మాకొద్దు అనుకున్నారు కనుక అసురులు రాక్షసులు అని అంటారు. మద్యం అనేది చాలా విధాలుగా ఉంటుంది. చెప్తారు వైద్యశాస్త్రంలో 8 విధాలు 9 విధాలు అది మత్తెక్కిస్తుంది. అందులో మధు కూడా ఒకటి. అందుకనే మధువును గ్రోలి అని చెప్తూ ఉంటారు, అంటే తేనె అన్నమాట. ఇలాంటి కొన్ని మంచి బుద్ధులను ప్రేరేపిస్తూనే అతడికి హాయిని సుఖాన్ని ఇచ్చేలాంటి మద్యములు కొన్ని ఉన్నాయి. కొన్ని రకాల కృత్రిమములైనటువంటి రసాయనముల ద్వారా ఏర్పడి ఏం చేస్తున్నామో ఒళ్ళు తెలియని పరిస్థితిని కల్పిస్తాయి. కనుక అవి కొన్ని దుష్టములైనటువంటి మద్యములు. ఆ దుష్టములైనటువంటి మద్యముల జోలికి పోతే అతడికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ తేనె సేవిస్తే ప్రాయశ్చిత్తం లోకంలో ఎక్కడా లేదు కదండి. ఆ కోవకు చెందినటువంటి ఒకానొక యోగ్యమైన వారుణి కనుక అని మనం భావించవచ్చు. దేవతలు దీన్ని స్వీకరించారు. సూరను స్వీకరించినటువంటి వారు సురులు, సురను వద్దు అనుకుని నిషేధించుకున్నటువంటి వారు అసురులు అని చెప్తున్నారు అన్నమాట. దితికి పుత్రులైనటువంటి వారు ఈ వరుణాత్మజ అయినటువంటి వారుణిని స్వీకరించారు. అదితేస్తు సుతాహ వీర కాదు, దితిపుత్రులు నజగృహు స్వీకరించలేదు, వద్దు అని అనుకున్నారు. దితిపుత్రులు దైత్యులు, రాక్షసులు. అదితేస్తు సుతాహ వీర దేవతలు జగృహు తీసుకున్నారు, గ్రహించిరి తాం అనిందితాం అని అన్నారు. ఎందుకంటే ఈ మాటలోనే ఎన్నో భావాలు వచ్చేస్తాయి. అది అనిందితమైన వస్తువు, అనింద్యమైన వస్తువు కనుక దేవతలు దాన్ని స్వీకరించారు. మద్యముల్లో చాలా రకాలు ఉంటాయి. మధువు, మాక్షికము, ఈ చెరుకు రసము, ఇలాగా చాలా విషయాలు చెప్తారు. ఆయుర్వేదంలో ఆ విషయాలన్నీ చెప్పారు. 9 రకాలు అనుకుంటా మద్యాలు ఉన్నాయి అందులో. తరువాత అసురాస్తేన దైతేజాః సురాస్తేన అదితే సుతాః హృష్టాః ప్రముదితాశ్చ ఆసన్ వారుణీ గ్రహణాత్ సురాః. స్వామి 2-3 శ్లోకాలు చెప్పేస్తానే, 1-2 నిమిషాలు. కనుక ఈ సురను వద్దు పొమ్మన్నారు కనుక అసురులు అయ్యేరు దైతేయులు. అసురాస్తేన దైతేజాః సురాస్తేన అదితేహ సుతాః, అదితి సుతులైనటువంటి దేవతలు సురను స్వీకరించారు కనుక వారు సురులయ్యారు అని చెప్తున్నారు అట. దాన్ని స్వీకరించి సంతోషంగా హృష్టాః ప్రముదితాశ్చ ఆసన్ వారుణీ గ్రహణాతు సురాః. గమనించండి, మత్తెక్కిపోయి ఒళ్ళు తెలియకుండా కొట్టుకుంటున్నారు అని చెప్పలేదు వాల్మీకి గురుగారు. అది తీసుకుని ఎంతో హాయి, చాలా హాయిగా ఒక చల్లటి రుచికరమైనటువంటి తీయటి రసాన్ని తాగినప్పుడు అమ్మయ్యా ఇప్పుడు చెప్పండి ఏమో అని అనిపిస్తుంది కదా మనస్సుకు. అంతటి హాయిని, ఆనందాన్ని పొందేరట. హృష్టాః ప్రముదితాః, అంతేగాని మదించలేదు వారు. కనుక ఇది అనింద్యమైన వస్తువు.
మళ్ళీ ఎవరికైనా సందేహం కలుగుతుంది, ఏమండి వారుని అంటే పలానా పలానా లోకంలో ప్రసిద్ధంగా ఉన్న చాలా అంశాల్ని పక్కన పెట్టి అసలు అంశాన్ని తెర మీదకి తేవడం కోసమే కదా మన ఈ ప్రయత్నం అంతా కూడా, అసలు అర్థాన్ని వివరించుకోవడమే కదా. వారుని అన్నప్పుడు మద్యం అని అర్థం. మద్యము అంటే హర్షాన్ని కలిగించేది అని అర్థం. హర్షాన్ని కలిగించేవి సుమారుగా 9 రకాలుగా ఉన్నాయి. దానిలో ఈ క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినది అనిందితమైనది, అది హర్షాన్ని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చేది, అది చెప్పడం తాత్పర్యం. మద్యం గురించి చాలా విశేషాలు అందులో కనిపిస్తాయి, వైద్యులు కూడా మీకు చెప్పగలుగుతారు. సరే, అసురాస్తేన దైతేజా సురాస్తేన అదితే సుతా హృష్టా ప్రముదితాశ్చ ఆసన్ వారుణీగ్రహణాతు సురా అని అన్నారు. తర్వాత ఉచ్చైశ్రవసము అనేది ఆవిర్భవించింది తర్వాత శ్లోకంలో. ఉచ్చైశ్రవా హయశ్రేష్ఠ మణిరత్నంచ కౌస్తుభం ఉదతిష్ఠత్ నరశ్రేష్ఠ తథైవ అమృతం ఉత్తమం అని అన్నారన్నమాట. ఆ క్షీరసాగర మథనంలో ఆ క్షీరసాగరం నుండి ఉచ్చైశ్రవసము అనేటటువంటి ఒకనొక శ్రేష్టమైన హయము గుర్రము ఆవిర్భవించింది. కౌస్తుభము అనేటటువంటి ఒకనొక మణి ఆవిర్భవించింది. అదేవిధంగా ఉత్తమమైనటువంటి అమృతం ఆవిర్భవించింది అని అన్నారు. ఇక్కడ ఉన్న పెద్ద రహస్యం ఏమి అంటే, నీటిలో విలువైనటువంటి ఓషధులను వేసి కొన్ని రకాల మూలికలను వేసి చిలికితే ఆ నీటిలోంచి ఒకనొక విలువైనటువంటి సారం బయటికి వస్తుంది అని చెప్పినటువంటి ఆ ప్రక్రియను, ఒకనొక రసాయన ప్రక్రియను చూపించడం వాల్మీకి గురుగారి అంతరంగం అని మనకు తెలుస్తుంది. ఇలా చేసిన సందర్భంలో అథతస్య కృతే రామ మహానాసీత్ కులక్షయ అదితేస్తు తతః పుత్రాః దితేః పుత్రాను అసూదయన్ అని అన్నారు. అలా అమృతం ఆవిర్భవించిన సందర్భంలో ఒక పెద్ద కోలాహలం జరిగింది. యుద్ధమాసీతు మహాఘోరం. ఆ సందర్భంలో ఈ రాక్షసులంతా కూడా ఈ దితి యొక్క ఈ రాక్షసులంతా కూడా ఈ దేవతల్ని గెంటి అవతల పారేశారు అని చెప్తున్నారు. అలా గెంటి అవతల పారేసిన సందర్భంలో అసూదయన్ అని ఉంది కదా, శూదక్షరణే అంటారు, గెంటి అవతల పారేశారు అన్నారు. ఆ సందర్భంలో ఏకతః అభ్యాగమన్ సర్వేహి అసురాహ రాక్షసై సహ యుద్ధమాసీతు మహాఘోరం వీరత్రైలోక్యమోహనం. ఒరే ఇలా కాదురా అని ఒకరినొకరు తోసుకుంటూ కుమ్ముకుంటూ ఉన్న సందర్భం కాకుండా మనందరం కలిసి వీరి మీద దాడి చేద్దామని ఈ రాక్షసులంతా ఏకమై ముకుమ్మడిగా ఆ దేవతల మీద దాడి చేసిన సందర్భంలో భయంకరమైన యుద్ధం జరగడం, మరి ఆ జగన్మోహినిగా ఆవిర్భవించినటువంటి స్వామి ఆ అమృతాన్ని పంచడం, ఆ అంశాన్ని మనం వివరించేసుకున్నాం కదా. తదుపరి శ్లోకాలు మరుసటి ప్రవచనంలో. హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి కథాభాగం అంతా కూడా మనస్సులో మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. అధవర్ష సహస్రేణ సదండః సకమండులుః పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః అప్సు నిర్మధనాదేవ రసాస్తస్మాత్ వరాస్త్రియః ఉత్పేతుః మనుజశ్రేష్ఠ తస్మాత్ అప్సరసో భవన్ షష్టిః కోట్యః అభవంస్తాసాం అప్సరాణాం సువర్చసాం అసంఖ్యేయాస్తు కాకుత్స్థయాస్తాసాం పరిచారికాః నతాస్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణాదేవ తేన సాధారణా స్మృతాః వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన ఉత్పపాత
మహాభాగ మహాభాగ మార్గమాణ మార్గమాణ పరిగ్రహం పరిగ్రహం దితే పుత్రాః దితే పుత్రాః నతాం రామ నతాం రామ జగృహుః జగృహుః వరుణాత్మజాం వరుణాత్మజా అదితేస్తు అదితేస్తు సుతావీర సుతావీర జగృహుస్తాం జగృహుస్తా అనిందితాం అనిందితా అసురాస్తేన అసురాస్తేన దైతేయాః దైతేయాః సురాస్తేన సురాస్తేన అదితే సుతాః అదితే సుతాః హృష్టాః హృష్టాః ప్రముదితాశ్చాసన్న ప్రముదితాశ్చాసన్న వారుణీ వారుణీ గ్రహణాత్ సురాః గ్రహణాత్ సురాః వారుణీ గ్రహణాత్ సురాః వారుణీ గ్రహణాత్ సురాః ఉచ్చైశ్రవాః 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 హయశ్రేష్ఠః హయశ్రేష్ఠః మణిరత్నం చ మణిరత్నం చ కౌస్తుభం కౌస్తుభం ఉదతిష్ఠత్ ఉదతిష్ఠత్ నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ తథైవ తథైవ అమృతముత్తమం అమృతముత్తమం అధ తస్య అథ తస్య కృతే రామ కృతే రామ మహానాసీత్ మహానాసీత్ కులక్షయః కులక్షయః అదితేస్తు అదితేస్తు తతః పుత్రాః తతః పుత్రాః దితేః పుత్రాన్ దితేః పుత్రాన్ అసూదయన్ అసూదయన్ ఏకతః ఏకతః అభ్యాగమన్ సర్వే అభ్యాగమన్ సర్వే సర్వే హి సర్వే హి అసురాః అసురాః రాక్షసైః సహ రాక్షసైః సహ యుద్ధమాసీత్ యుద్ధమాసీత్ మహాఘోరం మహాఘోరం వీర వీర త్రైలోక్యమోహనం త్రైలోక్యమోహనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే పంచచత్వారింశే సర్గే పంచచత్వారింశే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః. కమండలు అనే శబ్దం ఇందాక పొరపాటుని కమండులు అన్నాను. కమండలు తరువాత అక్కడ జరిగిన వృత్తాంతంలో చిట్ట చిగురి సారం చెప్తూ వాల్మీకి గురువు గారు చిట్ట చిగురికి అదితి పుత్రులు దైత్యులను అసూదయన్ ఓడించిరి అని అన్వయం. హరయే నమః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో క్షీరసాగర మథనం గురించి విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి తెలియజేసినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చాలా సంక్షిప్తంగా ఒక 10 శ్లోకాలలో పూర్తి చేస్తే మన గురువుగారు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా క్రోడీకరించి తీసుకుని వచ్చి చాలా విస్తృతంగా ఈ క్షీరసాగర మథన విశేషాలన్నీ కూడా అందరికీ తెలియజేశారు. మరి అందులో ముఖ్యంగా అందరికీ కలిగేటటువంటి భ్రమ ఒక అపప్రథ ఏమిటి అంటే దేవతలు దానవులు ఇరువురూ కష్టపడితే దేవతలు మాత్రమే ఫలితాన్ని పొందారు, మరి రాక్షసులకు ఆ ఫలితం దక్కలేదు, వారికి అన్యాయం జరిగిందా అనే ఆలోచన ఒక అపప్రథ కలుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నాము. క్షీరసాగర మథనం చేసిన తర్వాత ఇరువురు కూడా అంటే ఇరుపక్షాల వారు కలిసి చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలము తమకే దక్కాలి అని రాక్షసులు దుష్టబుద్ధితోటి దేవతల వద్ద ఆ ఫలితాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. కావున మొదట అంటే ఈ విషయంలో దౌర్జన్యాన్ని చేసి కేవలము స్వార్థ బుద్ధితోటి అవతల వారికి అపకారం కలిగించి తాము మాత్రమే ఫలితాన్ని పొందాలి అని అనుకుని దౌర్జన్యంతో దేవతలని ఆక్రమించి దేవతల వద్ద నుంచి కూడా ఆ అమృతభాండాన్ని లాక్కుని వెళ్ళిపోయారు రాక్షసులు. మరి ఎవరు తీసినటువంటి గోతిలో వారే పడతారు అని అన్నట్లుగా
మరి దేవతలు దక్కకూడదు, తామే ఆ అమృత భాండాన్ని వశం చేసుకోవాలి, ఈ ముల్లోకములను కూడా ఆక్రమించాలి అని భావించినటువంటి ఆ రాక్షసులను మరి శ్రీహరి చూస్తూ ఊరుకుంటాడా? మరి ఎవరికి ఏది దక్కాలో, ఎవరికి దక్కటము యోగ్యమో అనే విషయం తెలిసినవాడు కావున దేవతలకు మాత్రమే ఆ అమృత భాండాన్ని, అమృతం యొక్క ఫలాన్ని అందజేసి లోక కళ్యాణం చేశాడు. మరి రాక్షసులకు ఆ అమృతాన్ని అందించకుండా చేసి లోకాన్ని రక్షించాడు శ్రీ మహావిష్ణువు. మరి ఆ భావాన్ని మనం చక్కగా వంట పట్టించుకోవాలి. మరి అటువంటి భావాలన్నీ కలిగినటువంటి ఆ క్షీరసాగర విశేషాలన్నీ కలిగినటువంటి ఆ శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి అందులో భాగంగా సుందరకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అదేవిధంగా షోడశ దిన సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని హోమము జప పురస్సరంగా మనం ఇంతకుముందు నిర్వహించుకున్నాము. అదేవిధంగా బాలకాండ పారాయణ అయోధ్యకాండ పారాయణలను హోమ పురస్సరంగా జప పురస్సరంగా మనం చక్కగా పూర్తి చేసుకున్నాం. మరి ఈ నెల 24వ తారీఖు నుండి సాయంత్రం 7 గంటలకు ప్రారంభించుకుని అంకురార్పణతోటి మనం మరలా అరణ్యకాండ షోడశ దిన అరణ్యకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము.
24వ తారీఖున రాత్రి 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఆ అంకురార్పణతోటి పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి 25వ తారీఖు శనివారం నుండి కూడా ప్రతిరోజు ఉదయం 8:30 స్వామివారికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వసంత మండపంలో ఈ అరణ్యకాండ పారాయణ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం 8:30 ప్రారంభమై 16 రోజుల పాటు దీక్షగా మనం నిర్వహించుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా ఈ షోడశి దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.